నియో అందిస్తోంది MBBS ప్లస్ PG డిగ్రీ అబ్రాడ్ ఆప్షన్స్ విత్ లో కాస్ట్ ఫీస్. నేను మీతోని చేసే విజ్ఞప్తి ఏంటంటే సేపు కూర్చోటానికి నేను DCP గారిని అనుమతి కోరినా ఒక గంట సేపు మీరు కూర్చోండి, మీ కార్యాచరణ మీరు నిర్ణయం చేసుకోండి. మీరు నిర్ణయం చేసుకొని ప్రకటించిన తర్వాత మీ నిర్ణయాన్ని ప్రకటించిన తర్వాత దాని ప్రకారం మేము మా కార్యాచరణను నిర్ణయం తీసుకుంటాం. అర్థమైందా? నంబర్ 1, జనార్దన్ రెడ్డి గారు ఫోన్లో అందుబాటులోకి రాలేదు. నంబర్ 2, ఇంకొక గంట సేపు మీకు సమయం ఉంటుంది. నంబర్ 3, మొండిగా నేను ఈయన కూర్చుంటానంటే కుదరదు. మీ అందరికీ నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే మీరు గంట సేపటి లోపల మాట్లాడుకొని మీ కార్యాచరణ మీరు నిర్ణయించుకోండి. మీ కార్యాచరణ మీరు నిర్ణయించుకొని మీరు ఆ కార్యాచరణను ప్రకటించండి. మీరు ఆ కార్యాచరణ ప్రకటించండి. మీకు న్యాయం కోసమే ఇంటికి వచ్చినాం కదా. చెప్పేది వినండి. మీ కొట్లాట నా మీద కాదు, నా అరుపు అంతా కూడా మీ మీది కాదు. అందరి కొట్లాట ఒక్క మీది కాదు. అందరం చేయవలసింది ఏంటంటే మీరు ఒక్కరోజు ఇవాళ నేను తెలుసుకొని పోతానంటే కాదు, తెలుసుకొని పోతానంటే ఈ పోరాటంలో ఇంకా కొంత నడవలసి వస్తుంది. మీరు మాట్లాడుకోండి గంట సేపు. మీ కార్యాచరణ మీరు డిసైడ్ చేయండి. ఇవాళ నాకు ఆన్సర్ కావాలంటే అయ్యే పని కాదు. మనం తప్పనిసరిగా సమాధానం రాబట్టుకోవాలి. ఆ సమాధానాన్ని రాబట్టుకునేటువంటి ప్రయత్నం చాలా సీరియస్ గా చేద్దాం. మీ అందరూ కూడా ఆలోచించుకోండి, వ్యూహం ఖరారు చేసుకోండి. ఆ వ్యూహాన్ని గౌరవించడానికి పాటించడానికి మేము సిద్ధము. అంతే తప్ప నా మీద కోపానికి వస్తే ఏం లాభం? మాట బాబు వినయ నేను DCP సెంట్రల్ జోన్ గా మాట్లాడినా. ప్రొఫెసర్ గారు చెప్పిన ప్రకారంగా మీకు 1 అవర్ టైం ఇచ్చినాము. ఇప్పటికి 2.5 అవర్స్ అయింది. ఇప్పుడు చెప్తున్నాము, ఈ అమ్మాయిలు మన సింధు అందరు పోయి మాట్లాడారు, వాళ్ళు కన్విన్స్ అయినారు. దాని టెక్నికల్ పాయింట్ కూడా అమ్మాయి మాట్లాడేది సింధును. ఇంకొకరు ఏంది, ఎకనామిక్ సబ్జెక్ట్ సింథసిస్ కూడా చేంజ్ అయిన పాయింట్ కూడా ఉంది అని చెప్పినారు. ఫస్ట్ ఇవన్నీ చూసేవాళ్ళమే మేము, స్టూడెంట్లే కాదు. ప్రొఫెసర్ గారు ఇక్కడ మాట్లాడిన తెలంగాణ అని చెప్పి ఆయన తెలంగాణ మేము ఎక్కడో కాదు. అయితే ప్రొఫెసర్ గారు మేము ఫైనల్ గా 1 అవర్ టైం ఇస్తున్నాము. ప్రొఫెసర్ గారు మీరు చెప్పినట్టుగా ఇప్పుడు చూడండి 2 అవుతుంది. 3 o'clock మేము ఇక్కడి నుంచి ఎట్లా చేయాలి మేము చేస్తాం. మీరు వెళ్ళండి, దయచేసి మీరు వెళ్ళండి. 1 అవర్ టైం ఇప్పించారు. మీరు వెళ్ళండి. దయచేసి మీకు ఎవరో కాదు, మేము అనుకుంటే ఇప్పుడు మేము ఆల్రెడీ మేము ఎవరి మీద కొట్టాలని మాకే ఇది కదా. మీ పెద్దల మాకే ఉంటుంది, మా పిల్లలు కూడా ఉంటారు దాంట్లో. నేను ఇండివిజువల్ గా ఒకరికి చెప్పలేను. ఇష్యూ ఇప్పుడు ఇంతకుముందు అక్కడ ఒక పోస్ట్ పెట్టారు చూడు, మా రిక్రూట్మెంట్ అయ్యింది. ఎస్ఐస్ నిన్న 518 మంది ఎస్ఐస్ పోస్ట్ రిలీజ్ వచ్చినాయి. పల్లెటూరుల అమ్మాయిలు అబ్బాయిలు కూడా సెలెక్ట్ అయినారు.
టైం ఇప్పించినాము, వీళ్ళందరిపై మాట్లాడు. మీరు స్టూడెంట్లే కదా, మీ హాస్పిటల్స్ క్యాండిడేట్స్ మేము పోలీసులకు పట్టుకోపోలే కదా, వాళ్ళు పోయి సావదా ప్రతి ఒళ్ళు మాట్లాడారు. ఇప్పుడు ఆయన ఎవరో కానిస్టేబుల్ ఉండి జాబ్ రాస్తుండే ఆయన పోయాడు, వెళ్ళిపోయాడు. రాజీనామా చేసి వచ్చి గ్రూప్ కూర్చుంటున్నాడు. ఆ పేరు మాట్లాడలేదు కదా అమ్మ, ముందు మాట్లాడలేదు కదా. అందరూ మాట్లాడినప్పుడు మనము ఈ సిస్టమ్ ఏమి ఇప్పటికిప్పటి ప్రజలతో సిస్టమ్ కాదు. ఇప్పుడు జనార్దన్ రెడ్డి గారు ఈరోజు కూడా బాగుంటే దానికి ప్రొఫెసర్ అంటే చైర్మన్ ప్రొఫెసర్ లింగారెడ్డి గారు అట్లా మనకి ఆ చూపించాను. మేము ఎప్పుడైనా మన బస్సు మాట్లాడుతున్నాడు, ఆన్లైన్ ఫోన్ వస్తూ ఉంది. అట్లా వస్తూ ఉంది. మీరు టైం ఇవ్వాలి, దేనికన్నా ఇన్నిటిగా మాట్లాడి టైం తీసుకొని ఇప్పుడు ఏంటంటే మీ అమ్మాయి ముగ్గురు అబ్బాయిలు వాళ్ళు అనౌన్స్గా విన్నారు. దయచేసి మనం చేసిన ఒక టైం అనౌన్స్ చేసిన తర్వాత, డేట్స్ అనౌన్స్ చేసిన తర్వాత ఉరుకుల పోస్ట్ ఇది అమ్మాయికి మాట్లాడతారు. మాస్క్ అక్క మాస్క్ మేము లోపలికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత మన ప్రాంతం ఎప్పుడైనా పాజిటివ్ గా రాకపోతే మనం నిరాహార దీక్ష ఖచ్చితంగా చేస్తాం.